అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దైవచింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. స్నేహితులతో, కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది. మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు. కానీ వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు. వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఊహించని ధనలాభానికి అవకాశాలున్నాయి. అయితే అనవసర ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబం, అనుబంధాలు, ఆత్మీయులతో బంధం మన జీవితానికి వెన్నెముక. కుటుంబం ఈరోజు మీ కుటుంబంలో ఆనందోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఇంటిల్లిపాది కలిసి ఏదైనా శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడం ద్వారా మీ బంధాలు మరింత దృఢపడతాయి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. క్రీడారంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి రోజు. మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి. మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు. నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇది మానసిక వేదనకు కారణమవుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది. జాగ్రత్త, అప్రమత్తత, ముందు చూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది. ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను, అవగాహనను పెంచుకుంటారు. చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి. మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు. కాబట్టి ఓపెన్గా మాట్లాడటం, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ పెరుగుతాయి.
కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు, భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు. ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి. పరిశ్రమల్లో పనిచేసేవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యమవుతారు. మీ పనితనం గుర్తింపు పొందుతుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. అయితే చిన్నపాటి సాంకేతిక సమస్యలు లేదా కార్మికుల సమస్యలు ఎదురై ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. ఈరోజు మీరు పలు సమావేశాలలో పాల్గొనవచ్చు. కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు మంచి మద్దతు లభిస్తుంది. కానీ సమావేశాలలో అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంభాషణలలో విజయం సాధిస్తారు. ఇతరులతో సున్నితంగా, సమర్థవంతంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాలలో మీ మాట తీరు అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి. సామాజిక గౌరవం విషయంలో ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలుంటాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు. లేదా మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంది. వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. మీ నిజాయితీ, నిబద్ధత మీకు గౌరవాన్ని పెంచుతాయి. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం. అయితే ఈ రోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు. నిరాశకు లోనవ్వకుండా ఉండండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. స్నేహితులతో ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది. మీరు ఒక ముఖ్యమైన విషయంలో సలహా అడిగితే వారు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు. అయితే కొందరి స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. లేదా మీ వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరిని నమ్మాలో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీరు వివేకంతో నిర్ణయించుకోవాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.
ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.